Hi, hi dear children. This is the Dr. Anil Reddy. Today we are going to discuss about the topics or the weightage for the intermediate public examinations on the subject of physics, paper 1, weightage analysis. Weightage analysis. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఏం డిస్క్రైబ్ చేయబోతాను అంటే ఈ వీడియోలో మీకు డిస్క్రైబ్ చేయడం ఏంటంటే చాప్టర్ వైజ్ అనాలిసిస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకు మొత్తంగా 14 చాప్టర్స్. దర్ ఈస్ 14 చాప్టర్స్ ఇన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. అండ్ డ్యూ టు ద పాండమిక్ సిచ్యువేషన్, కరోనా ఎఫెక్ట్ వల్ల, డ్యూ టు ద కరోనా ఎఫెక్ట్ సమ్వాట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాస్త ల్యాగింగ్ అనేది వచ్చింది, కొంత లాస్ అనేది ఉంది. సో దట్ ఇటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఈజీగా ఫిజిక్స్లో మార్క్స్ ఎలా గెట్ ఆన్ కావాలి అన్నప్పుడు సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ ఎగ్జామ్ని పాస్ అవ్వాలా, ఇంటర్మీడియట్ IPE ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అంటే ఒక ఫిజిక్స్లో ఒక కంఫర్ట్ ఉంది. దట్ ఈస్ ద బ్లూ ప్రింట్ ప్రకారంగా ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అన్నెసరీ థింగ్స్ అవసరం ఏంటి, అవసరమైన విషయాల్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ టాపిక్స్ టచ్ చేస్తూ ప్రతి టాపిక్లో కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్ని చాప్టర్స్ 14 చాప్టర్స్ని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. 14 చాప్టర్స్ని మీకు లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ 14 చాప్టర్స్లో నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఏంటి, స్వల్ప సమాధాన ప్రశ్నలు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు ఏంటి అనేటువంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే బేసిక్గా ఇప్పుడు ఇచ్చేటువంటి అనాలిసిస్ ఓన్లీ చాప్టర్ నేమ్స్, వాటిలో ఏ చాప్టర్స్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ ఉంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది, సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నాం. ఫర్దర్గా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కావాల్సిన JEE మెయిన్స్ లేదా నీట్ లేదా ఎంసెట్ ఓరియంటెడ్ లేదా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కావాల్సిన టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుందండి. అండ్ సీనియర్ ఇంటర్ టాపిక్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇయర్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే IPE పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఈ వీడియోలో కవర్ చేసి జస్ట్ ఓన్లీ చాప్టర్సే కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, సో చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ నుంచి కూడా ఈ చాప్టర్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఈ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్ ఈ ఫోర్ క్వశ్చన్స్ మనం చదువుకోవాల్సి వస్తుంది, సో ఈ చాప్టర్ నుంచి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనం చదవాల్సి వస్తుంది అన్నటువంటి అనాలిసిస్ అనేది చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫర్దర్గా ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అనిల్స్ అద్వైత. ప్లీజ్ సబ్స్క్రైబ్, దెన్ దేర్ మస్ట్ బి ద గెయిన్ టు యూ. దేర్ ఇస్ నో I will give the confident. ఓకే, షూర్లీ యూ విల్ గెట్ 60 out of 60, 60కి 60 మార్కులు లేదా 10 GPA పాయింట్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు అందించగలుగుతా. సో దట్ మనం చాప్టర్స్లోకి ఎంటర్ అవుదాం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్, సెకండ్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నెంబర్ 3 థర్డ్ చాప్టర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ straight line, fourth chapter motion in plane, fifth chapter laws of motion, sixth chapter work, power, energy, work, power, energy, seventh chapter system of particles and rotatory motion, system of particles and rotatory motion. 8th chapter oscillations, 8th chapter
oscillations. 9th chapter gravitation. 10th chapter mechanical properties of solids. Next chapter mechanical properties of fluids. Now here we are entering into the heat part. That is 12th chapter. Thermal properties of matter. Next, thermodynamics. Next, kinetic theory of gases. Total in first year intermediate physics we have total 14 chapters. ఇక్కడ మనకు మొత్తంగా 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో మేజర్ పార్ట్ హీట్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ అండ్ kinetic theory of gases. First of all, we will go through the physical world. It's a very chapter that which gives the knowledge about scientists. నూతన ఆవిష్కరణలు, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి డిస్కషన్, అలాగే ఫోర్స్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు, న్యూటన్ గురించి, అలాగా ఏవేవైతే ఆవిష్కరణలు, కొత్తగా డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కషన్స్ అన్నీ కూడా ఫిజికల్ వరల్డ్ అనేటువంటి చాప్టర్లో ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ గో ఫార్ అయితే ఈ ఫిజికల్ వరల్డ్ అనే టాపిక్ నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 2 మార్క్స్ క్వశ్చన్, దట్ ఈస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, one very short answer question. So here we have 3 categories. They are very short answer questions which each question carries 2 marks. And we have short answer questions. Each question carries 4 marks. And LAQs, long answer questions, each question carries 8 marks. ఇక్కడ మనకు చిన్న అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 2 మార్క్, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, స్వల్ప సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ 4 మార్కులు మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, దీర్ఘ సమాధాన ప్రశ్నలు, సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి. అయితే మీకు ఇచ్చినటువంటి పేపర్ ప్యాటర్న్లో సో సెక్షన్ 1 అన్నాం కదా, see here, this is section 1, section 2, section 3, of course. Section 1 very short answer questions. లో మనకు 10 questions ఇస్తారమ్మా. Overall we have 10 questions. We have to attempt 10 out of 10. So that 10 to 20 marks. Now short answer questions లో మనకు చాయిస్ ఉంటుంది. We will provide with the 8 questions. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలకు ఇస్తారు. దానిలో మనకు చాయిస్ ఉంటుంది. సో దట్ వీ కెన్ సెలెక్ట్ ఎనీ 6. సో దట్ 6 into 4. బట్ ఓవరాల్గా ఇచ్చే క్వశ్చన్స్ నెంబర్ ఎంతమా? 8 questions will be provided. Among them we have to answer only 6. 6 into 4 is equal to 24. Now about long answer questions. Here also we can provide with choice. We can provide with 3 long answer questions. ఇక్కడ మనం 3 లాంగ్ ఆన్సర్ దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఏవైనా 2 ప్రశ్నలు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ హియర్ we are provided with the total 3 number of long answer questions. So that 2 into 8 that is equal to 16. So total marks 60. Of course ఇది మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ లాస్ట్ ఇయర్ వరకు జరిగింది. సో దట్ ఫస్ట్ సెక్షన్ 1లో మీకు అనేది చాయిస్ అనేది ఉండదండి. మీరు ఇచ్చినటువంటి 10 ప్రశ్నలకి సమాధానం రాయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద గివెన్ 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్
which carries 20 marks. Of course, next you are in the next section you are provided with the short answer questions, which carries each question carries 4 marks. సెకండ్ సెక్షన్లో మీకు స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటుంది. ఈ 4 మార్కులకి మనకు ఈ 4 మార్కుల క్వశ్చన్స్లో 8 ఇస్తారు. దాంట్లో మీరు 6 అటెంప్ట్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 3 లాంగ్ ఆన్సర్ ఇస్తారు. యూ ఆర్ ప్రొవైడెడ్ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, యూ హ్యావ్ టు ఆన్సర్ 2. ఓకే, నా physical world is very small chapter and you may carry 2 marks. Of course, it's very simple, and discussion about Raman effect as well as Chandrasekhar limit is most number of times asked. చాలా సార్లు అడిగిన దాంట్లో రామన్ యొక్క ఆవిష్కరణలు ఏమిటి, చంద్రశేఖర్ యొక్క సేవలు బ్లాక్ హోల్ కనుగొనడంలో లేదా ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్స్ గురించి నా డిస్కషన్ ఫిజికల్ వరల్డ్. ఆ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అడుగున్నారు. సో దట్ చాలా ఈజీగా 2 కనుక మైండ్లో పెట్టుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దట్ ఈస్ హార్ట్ ఆఫ్ physics. Why? Because of the language of physics is nothing but mathematics. So ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది మనం చదవాలి అంటే ఈ మ్యాథమెటికల్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో కాబట్టి మ్యాథమెటికల్ అప్రోచ్ ద్వారా చాలా థియరీస్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా ఈ చాప్టర్ నుంచి కూడా మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ here we have motion in straight line. So motion in straight line. So all the particles are traveling in one dimensional motion. So that about the discussion of particles will be discussed here in straight line motion. That means either vertically projected bodies or horizontally moving bodies. So కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ చాప్టర్లో ఏంటంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ మీన్స్ అది సరళరేఖ మార్గంలో ప్రయాణించేటువంటి వస్తువుల గురించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు 2+2 రెండు మార్కుల ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇన్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇట్ మే బి వ్యారీస్, సో దట్ మే బి ఆస్క్డ్ 4 or 4. 2+2 రెండు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ carries 4 marks or a short answer question can be asked. ఒక 4 మార్కుల ప్రశ్న, దట్ మీన్స్ ఒక స్వల్ప సమాధాన ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నౌ అబౌట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ ద బాడీస్ will be discussed in this chapter in 2-dimensionally. It's a very important chapter. So here we have 2 + 4. This chapter carries 6 marks. Total 6 marks. 1 very short answer question, 1 4 marks question. ఈ మోషన్ ఏ ప్లేన్ లో చాప్టర్ నుంచి మనకు ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది, ఒక 4 మార్కుల ప్రశ్న వస్తుంది. మొత్తంగా ఇక్కడ నీకు 6 మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉందమ్మా. నెక్స్ట్ హియర్ వి హావ్ ద చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ లో కేబుల్స్, కనెక్టెడ్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రిక్షనల్ కాన్సెప్ట్ విల్ బి డిస్కస్డ్. సో కనెక్టెడ్ బాడీస్ని అలాగే ఫ్రిక్షన్కి సంబంధించినటువంటి ఎవ్రీ పాయింట్ ఇక్కడ టచ్ చేయడం జరుగుతుంది. సో లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హియర్ ఆల్సో వీ హ్యావ్ 2 + 4. ఒక 2 మార్కుల ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు, అలాగే ఒక 4 మార్కుల ప్రశ్న కూడా అడుగుతారు. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ. హియర్ we discussed about different types of energies, mechanical energies as well as law of conservation of energy, where the total energy is constant. Potential energy plus kinetic energy is equal to constant. As well as the collision concepts, elastic collisions, inelastic collisions, such type of concepts also discussed here in work power energy. Is very important, and that which carries a long answer question. LAQ is there. Okay, ఒక దీర్ఘ సమాధాన ప్రశ్నని వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ నుంచి అడగడం జరుగుతుంది అనమాట. సో నౌ here we have the system of particles and rotatory motion. So here we have discussed about center of mass of the body, stability of the bodies, and center of mass of the earth moon system, and rotational motion, bodies which are in motion, rotatory motion we have discussed here. So that in this chapter 2 + 2 + 4 ఈ చాప్టర్లో 2 మార్కుల ప్రశ్నలు, అలాగే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఇన్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్
they may be asked 2 4 marks questions also. It may be 1 4 marks problem and 1 theoretical question. ఒక 4 మార్కులు ప్రాబ్లం అడగచ్చండి, అలాగే ఒక 4 మార్కుల ప్రశ్న డిస్క్రిప్షన్ లెవెల్లో కూడా అడగచ్చు. And now here we have oscillations. Oscillations is the very chapter, very important chapter, that which carries 8 marks. That is LAQ will be asked. Very important topic. Oscillations, bodies which can execute to and fro motion, as well as sine waves, discussion about sine waves, cosine waves, okay, and simple pendulum, determine the acceleration due to gravity at a given place. So such type of concepts are discussed in oscillations. So here there may be chance of asking 8 questions, not chance, that's very important topic, must be asked. That is the question. There is 2 questions are there. Those are nothing but time period for simple pendulum, time period of simple pendulum, oscillations of simple pendulum, and another one is SHM circular motion is there, and another question there is law of conservation of energy in case of a simple pendulum. Like that my questions may ask, but this is the chapter is very important for 8 marks. Now what about the gravitation? So in this gravitation chapter, it's very there is a 4 marks question will be asked, that is short answer question. ఒక స్వల్ప సమాధాన ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. సో గ్రావిటేషన్ నుంచి ఆ గ్రావిటేషన్ మీకు 4 మార్కుల క్వశ్చన్ 4 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. Mechanical properties of solids. In this mechanical properties of solids, it's also very important topic, and there may be chance of getting 2 plus 4. Here also we have maybe chance of 2 plus 4. ఒక 2 మార్కుల ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది, అలాగే ఒక 4 మార్కుల ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. 1 2 marks question, that is very short answer question, and 1 4 marks question. Okay, now the mechanical properties of fluids. Here there may be chance of asking 2 plus 2 plus 4. 2 మార్కుల క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, లేదంటే ఒక 4 మార్క్స్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ 2 plus 2 are 4. 2 plus 2 are 4. Now we are entering into the heat, that is the thermal properties of matter. Next, in the heat part, thermal properties of matter is there. In this thermal properties of matter, here we discussed about the expansions of solids, liquids and gases. In this chapter, they may ask one very short answer question and one short answer question. ఒక అతి స్వల్ప సమాధాన ప్రశ్న, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అండ్ ఒక స్వల్ప సమాధాన ప్రశ్న 4 మార్క్ క్వశ్చన్. హోల్లీ ఇట్ క్యారీ 6 మార్క్స్. ఇది మొత్తం వెయిటేజ్ ఇక్కడ 6 మార్కుల వెయిటేజ్ ఉంది ఈ చాప్టర్ నుంచి. అలాగే నౌ ద అదర్ చాప్టర్ ఇస్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ చాప్టర్లో నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, 8 మార్క్స్. హియర్ we have 8 marks question, that is LAQ. Now here we have the kinetic theory of gases. Here we have 2R4. ఇక్కడ నుంచి ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 2 మార్కుల ప్రశ్న రావచ్చు, లేదంటే ఒక 4 మార్కుల క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే see here physical world, very short answer question must. 1 2 3 4 5 6 7 8 9 10. Must and should, very short answer questions can be asked from this chapter. If there may be asked 4 marks question, then mechanical properties of solids will be there, no? 10. So they can be fluctuate. ఇక్కడ 2 marks question ఉంటే ఇక్కడ 2 marks ఉండకపోవచ్చు అనమాట. So there must be the internal changes will be occurs. ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ రాదు కాబట్టి ఫర్దర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ మోషన్ స్ట్రైట్ లైన్లో కనుక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ అడగకపోవచ్చు. సో ఆ 2 మార్క్ క్వశ్చన్లు మిగిలిన నేను ఇచ్చినటువంటి ఈ 2 మార్కుల చాప్టర్స్ నుంచి మీకు అడ్జస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో కాబట్టి మ్యూచువల్ ఇంటర్ చేంజెస్ విల్ బి అకర్స్, బట్ లాంగ్ ఆన్సర్స్ టాపిక్స్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ లాంగ్ ఆన్సర్ టాపిక్స్ స్టిల్ నౌ. ఇప్పటి వరకు జరిగినటువంటి
ప్యాటర్న్ చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్గా ఆసిలేషన్స్, వర్క్ పవర్ ఎనర్జీ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దట్ మనకి ఇక్కడ 8 మార్క్స్లో నో డౌట్ అండి, ఈ 3 చాప్టర్లు థరోగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మనకు 16 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాలా ఇంపార్టెంట్ అండి. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. parallelogram of vectors, path of projectile is parabola, like that. It's very important for 4 marks. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ మస్ట్ షుడ్. ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ చాప్టర్ నుంచి మోషన్ ఏ ప్లేన్ నుంచి యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ మోషన్, మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్, లాన్ రోలర్ లాంటి కాన్సెప్ట్స్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి మస్ట్ అండ్ షుడ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ హియర్ గ్రావిటేషన్ ఇస్తున్నాం, గ్రావిటేషన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 4 మార్క్స్ వస్తుందా, లేదా మోషన్ స్ట్రైట్ లైన్ నుంచి 4 మార్క్స్ వస్తుందా? సో అనేది మ్యూచువల్ ఇంటరాక్షన్ మీద వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనకు 7 క్వశ్చన్స్ మాత్రం కంప్లీట్గా చూడండి. ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ లో అడగచ్చు, అంటే కంపల్సరీ కాదుగా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, లేదా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో అడగచ్చు, లేదా మోషన్ స్ట్రైట్ లైన్ అడగచ్చు. సో దట్ ఇక్కడ 6 మాత్రం మస్ట్ అండ్ షుడ్, ఎక్కడ మిస్ అవ్వకుండా నీకు 6 4 మార్క్స్ క్వశ్చన్స్. చాయిస్ లో నువ్వు రాసిన 6ఏగా, కాబట్టి ఈ చాప్టర్ లో ఉండేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చదువుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ చేయగలిగితే దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ ఆఫ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్లు ఎటువంటి స్థితిలోనూ ఛాన్స్ లేదు, మార్క్స్ పోగొట్టుకోము. అండ్ దెన్ చాలా కీ రోల్ ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. We have to get the good marks in very short answer questions. Why? Because of there is no choice. We have to attempt each and every question. We have to answer each and every question in that region that is very short answer questions. Why? Because of there is no choice. There is no choice for very short answer questions. Okay, of course. అయినప్పటికీ ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మీద కూడా మనం దాదాపుగా 6 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం అజ్యూమ్ చేయొచ్చు, తిరుగులేదు. చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ వర్డ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోషన్ స్ట్రైట్ లైన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అండ్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ షూర్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ మీద వస్తుంటుంది. అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అక్కడ నుంచి 2 మార్క్స్ ఉంటుంది. అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో దట్ సీ హియర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఐ విల్ మార్క్ విత్ గ్రీన్ కలర్. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 1, 2, or else 1, 2, 3, 4, 5, 6, 7. If we got any doubt, ఒకవేళ ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ మాత్రం ఇవ్వచ్చు ఛాన్స్ ఉంటే సో ఇది తీసేద్దాం. దెన్ 1, 2, 3, 4, 5, 6 మస్ట్ అండ్ షుడ్. ఈ 6 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయండి. సో అవి ఏమి కూడా మీరు గెస్ చేయొచ్చు. సో దట్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫిజికల్ వరల్డ్ నుంచి 2 మార్క్స్ అడగచ్చు, యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మోషన్ ఏ ప్లేన్ కూడా షూర్ మోషన్ ప్లేన్ నుంచి ఉంటుంది. అలాగే లాస్ ఆఫ్ మోషన్ నుంచి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేటరీ మోషన్ నుంచి ఉంటుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 7 వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 2 మార్క్స్. సో మిగతా వాటి నుంచి ఫ్లక్చువేట్ అవుతాయి, అఫ్ కోర్స్ వాటిలో ఇంటర్చేంజ్ అవుతాయి, అవి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చండి. సో కాబట్టి ఈ విధంగా పేపర్ అనాలిసిస్ మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో ఏ స్టూడెంట్ కూడా మార్క్స్ లాస్ అయినటువంటి ఛాన్స్ లేదు. సో వీటిల్లో కూడా వెరీ ప్రెసైజ్ చేసి, చాలా తక్కువగా ప్రెసైజ్ చేసి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెడ్యూస్ చేసి ఇచ్చినప్పటికీ కూడా దే గాట్ 60 out of 60. ఇలా తగ్గించి ఇచ్చినప్పటికీ కూడా 60 out of 60 మార్క్స్ తెచ్చుకున్నారండి. సో అయితే యాక్చువల్గా దానికి తగ్గట్టుగా ఫాలో అప్ చేసుకోవాల్సి వస్తుంది మనం. అఫ్ కోర్స్ 2 మార్క్స్ క్వశ్చన్లో కనుక ఖచ్చితంగా మన టాలెంట్ చూపించగలిగాము అంటే ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్ చాయిస్ ఉంది కాబట్టి లక్కీగా మనం చాయిస్ సెలెక్ట్ చేసుకుని మంచిగా అయితే స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్ 60 out of 60 కావాలన్నా
10 జీపీఏ పాయింట్స్ కావాలన్నా కూడా 10 జీపీఏ పాయింట్స్ కావాలన్నా కూడా జస్ట్ ఫర్దర్గా మన వీడియోస్ చూడండి. మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీద సపరేట్ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 24 to 34 మార్క్స్ క్వశ్చన్స్ ఓవరాల్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మీద మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 9 క్వశ్చన్స్ వరకు మీకు ఇవ్వగలం జరుగుతుందమ్మా. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే డిస్కషన్ అనేది జరగకపోవచ్చు, బట్ వాటిలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడెక్కడ టచ్ చేయొచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమడుగుతారని డిస్కషన్ మీకు తర్వాత వచ్చేటువంటి వీడియోలో ఉంటుంది. సో దట్ ఈ ఫర్దర్గా వచ్చేటువంటి ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అనిల్స్ అద్వైత. యూట్యూబ్లో మీరు టైప్ చేసుకోవచ్చండి, అనిల్స్ అద్వైత, ANIL'S ADVAITHA. అనిల్స్ అద్వైత అనే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ IPE బట్ ఆల్సో JEE మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ నీట్ MSET కి కూడా కవర్ చేసేటువంటి వీడియోస్ మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జస్ట్ నీట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా అడిగారు. అలాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్లో డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ అడిగారండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్లో కూడా 2 క్వశ్చన్స్ అడిగారు. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 2 క్వశ్చన్స్ అడిగారు. లైక్ దట్ ఈ విధమైనటువంటి డిస్కషన్స్ JEE మెయిన్స్లో ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే నీట్ ఓరియంటేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేది కూడా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ ఇలాగే ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అలాగే డిస్కస్ చేశాను, సెకండ్ ఇయర్ టాపిక్స్ కూడా అలాగే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ keep watch and subscribe this channel Anil's Advaita. Thank you for listening.